మిత్రులకు నమస్కారములు. నేను మీ దాస సుధాకర్ను. ప్రస్తుతం ఈ వీడియో చేసుకోవడానికి ముఖ్య కారణం, పార్టీషన్కి సంబంధించి మరొక కొత్త జీవోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు జారీ చేసి ఉన్నారు. ఈ యొక్క జీవో కొత్త దాని ప్రకారం కొన్ని విషయాలు అత్యవసరంగా చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని భావించి ఈ యొక్క వీడియోని మనం చేసుకుంటున్నాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు 2021లో ఇచ్చినటువంటి సర్క్యులర్ని ఆధారంగా మనం స్టాంప్ డ్యూటీ కలెక్ట్ చేసి ప్రభుత్వానికి పార్టీషన్కి సంబంధించి రుసుములు చెల్లించేవారు. అయితే GOMS నంబర్ 478/2025 అంటే 5వ తారీఖు డిసెంబర్ నెల 2025 తారీఖున మనకు ఒక జీవోని ప్రభుత్వం వారు రిలీజ్ చేసినారు. జీవో యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అనేది మనం ఇదివరలోనే ఒక వీడియో చేసుకున్నాము. వివరంగా మనము తెలియజేసుకున్నాము. ఇందులో ప్రధానమైనటువంటి విషయం ఏమంటే, డిసెంబర్ 5వ తారీఖు 2025 సంవత్సరంలో జారీ చేసిన GOMS నంబర్ 478/2025 సంబంధించి 2021లో సర్క్యులర్ ద్వారా జారీ చేసినటువంటివి సర్క్యులర్ ఆధారంగా స్టాంప్ డ్యూటీని కలెక్ట్ చేస్తున్నామో అది చేయాల్సిన అవసరం లేదు. దాని బదులుగా కాకుండా ఇదివరలో పాత పద్ధతిలో ఏ విధంగా అయితే స్టాంప్ డ్యూటీ కలెక్ట్ చేస్తున్నామో ఆ ప్రకారంగానే స్టాంప్ డ్యూటీని కలెక్ట్ చేయమని పర్టికులర్గా చెప్పారు. ఈ జీవో నెంబర్ 478/2025కి సంబంధించినటువంటి జీవోలో ఇంకొక ప్రధానమైన అంశం కూడా ఉంది. అది కూడా అందులో స్పష్టంగా తెలియజేసి ఉన్నారు ప్రభుత్వం వారు. ఒక భూ యజమాని వ్యవసాయ భూమి అయినప్పుడు ఎలాంటి దస్తావేజులు రాయకుండా మరణించినట్లయితే వ్యవసాయ భూములకు సంబంధించి ఆ మరణించినటువంటి వారి యొక్క వారసులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యవసాయ భూమిని మాత్రమే పంచుకునేట్లుగా ఉంటే, చరాస్తులు లేదు, క్యాష్ అనేది లేదు ఉంటే, అలాంటి దస్తావేజుల్ని ప్రభుత్వం ఆ జీవోలో స్పష్టంగా తెలియజేసింది. ఇందులో కొన్ని కండిషన్స్ మాత్రం అప్లై అవుతాయి అన్నట్లుగా ఇచ్చారు. అది ఏమంటే, ప్రధానంగా చాలామంది కొంత పొరపాటు పడుతున్నారు. వ్యవసాయ భూములకు మాత్రమే పరిమితమైనటువంటిది ఇది. అందున ఎవరి పేరుతో అయితే మరణించినటువంటి వారు ఎలాంటి దస్తావేజు రాయకుండా మరణించి ఉండాలి. ముఖ్యంగా మరణించినటువంటి వారి పేరు మీద మాత్రమే రెవెన్యూ రికార్డ్స్లో ఆన్లైన్లో ఎక్కి ఉండాలి. మరణించినటువంటి వారి పేరు మీద మాత్రమే అది ఉండాలి. ఒకవేళ మరణించినటువంటి వారు ఏదైనా వీలునామా రాశారనుకోండి, అలాంటి ఆస్తుల్ని పంచుకోవడానికి ఈ స్టాంప్ డ్యూటీ వర్తించదు ఈ జీవో ప్రకారం. అదేవిధంగానే ఆ పెద్దల ద్వారా సంక్రమించినటువంటి ఆ ఆస్తిని వారసులు ఎవరైతే ఉన్నారో వారు ఆల్రెడీగా ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఉన్నట్లయితే ఆ ఆస్తుల్ని కూడా ఈ యొక్క విధానంలో ఈ యొక్క జీవో మేరకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి లేదు. ఇలాంటి కండిషన్స్ కొన్ని ఉన్నాయి. స్పష్టంగా మనం చెప్పాలనుకుంటే సింపుల్గా వ్యవసాయ భూమికి మాత్రమే పరిమితమైనటువంటిది. వ్యవసాయ భూములు ఎవరి పేరుతో అయితే ఉన్నాయో వారు మరణించి ఉండాలి. వారి వారసులు మాత్రమే పంచుకుంటూ ఉండాలా. ఈ వారసులు పంచుకునేది ఎవరు అంటే వారి యొక్క మరణించిన వారి యొక్క డెత్ సర్టిఫికేటు, వారి యొక్క ఫ్యామిలీ సర్టిఫికేటు లేదా లీగల్ ఎయిడ్ సర్టిఫికేటు లేదా వంశవృక్షము అని కూడా కొన్ని ప్రాంతాల్లో అంటారు. ఈ మూడుతో పాటుగా రెవెన్యూ రికార్డ్స్లో కూడా ఆన్లైన్లో మాత్రము మరణించినటువంటి వారి పేరుతో ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ జీవోకి సంబంధించి స్టాంపు డ్యూటీని 10 లక్షల లోపలైతే 100 రూపాయలు, 10 లక్షలు మించితే
రూపాయలుగా ప్రభుత్వం నిర్ణయించిందనే విషయం స్పష్టంగా తెలియజేసుకోవాలి. మనం ఈ విషయాన్ని మాత్రం పూర్తిగా అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం వారు ఈ పార్టీషన్కి సంబంధించి 12వ తారీఖున ఫిబ్రవరి నెల 2026 సంవత్సరంలో జారీ చేసి ఉన్నారు. ఇందులో ఏముంది స్పష్టంగా అంటే GOMS నెంబర్ 478/2025లో జారీ చేసినటువంటి ఉత్తర్వుల మేరకు పార్టీషన్కి స్టాంపు డ్యూటీ కలెక్షన్ చేసే విషయంలో 2021 సంవత్సరంలో జారీ చేసిన సర్క్యులర్ ఆధారంగా కాకుండా అంతకు మునుపు ఉన్నటువంటి పద్ధతిలో స్టాంపు డ్యూటీ కలెక్ట్ చేయమని ఉన్నటువంటి విషయాన్ని రద్దు చేశారు. బాగా అర్థం చేసుకోండి. 478/2025 సంవత్సరంలో జారీ చేసినటువంటి ఈ జీవో మేరకు 2021లో జారీ చేసినటువంటి సర్క్యులర్ మేరకు స్టాంప్ డ్యూటీ కలెక్ట్ చేయొద్దండి అని చెప్పినటువంటి పదాన్ని తొలగించినారు. సోదరులందరికీ నమస్కారములు. నేను అవార్ సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖల సంక్షేమ సంఘం కోశాధికారిని. మన యొక్క ఈ APSDWA యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని కోరుకుంటున్నాను. 2026 సంవత్సరానికి సంబంధించినట్లుగా మనకు ప్రభుత్వం వారు జారీ చేసినటువంటి జీవో మేరకు 2021 సంవత్సరంలో ఏ విధంగా అయితే స్టాంప్ డ్యూటీని మనం కలెక్ట్ చేస్తున్నామో అదే పద్ధతిలోనే స్టాంప్ డ్యూటీని కలెక్ట్ చేయాలని చెప్పి కొత్తగా ఇచ్చినటువంటి ఈ జీవో మేరకు మనకు ఉత్తర్వులు జారీ చేసి ఉన్నారు. కనుక మిత్రులారా, మనం 2021 సంవత్సరం నుండి మనము స్టాంప్ డ్యూటీ ఏ విధంగా అయితే కట్టుతూ వస్తున్నామో ఆ విధంగానే ఇప్పుడు ప్రజెంట్ 26 జీవో నెంబర్ మేరకు మనం కట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయాన్ని మీరు స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది ఏ విధంగా ఉంది అన్న దానిపైన ఇప్పుడు మనం కూడా చూద్దాం, ఎలా చేయాలి మనం దానిపైన అని చాలామంది ఇప్పటికీ అడుగుతున్నారు. ఈ విషయం పైన ఒకసారి మనం అది చూద్దాం. 2021లో ఏ విధంగా అయితే స్టాంప్ డ్యూటీ మనం కలెక్ట్ చేస్తూ ఉన్నామో అదే పద్ధతిలోనే ఇప్పుడు కూడా మనము కలెక్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు దానికి సంబంధించి మనం ఏ విధంగా చేద్దాం అనే దానిపైన ఇప్పుడు మనం మాట్లాడుతున్నది కేవలం కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి పార్టీషన్కి సంబంధించినటువంటిది మాత్రమే అని స్పష్టంగా చెప్తున్నాను. బాగా అర్థం. మనం ఇంకో 4 స్టెప్పులు ఉన్నాయి అందులో. 2021లో జారీ చేసినటువంటి ఉత్తర్వుల మేరకు, సర్క్యులర్ మేరకు ఇప్పుడు ప్రధానంగా మొదటిది వచ్చి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటిది మాత్రమే మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు 4 భాగస్తులు ఆ ఆస్తికి సంబంధించిన వారు ఉన్నారనుకుంటే ఇందులో ఏ షెడ్యూల్ దాఖల ఆస్తి 5 లక్షల రూపాయలు గాను, బి షెడ్యూల్ దాఖల ఆస్తి 7 లక్షల రూపాయలు, సి షెడ్యూల్ దాఖల ఆస్తి 6 లక్షల రూపాయలు, డి షెడ్యూల్ దాఖల ఆస్తి 8 లక్షల రూపాయలుగా మనం భావించినట్లయితే ఈ యొక్క దస్తావేజులో మనకు పూర్తిగా మార్కెట్ వాల్యూ పరంగా చూసుకుంటే 26 లక్షల రూపాయలు విలువ చేసే ఆస్తి ఇది మనకు తెలుస్తున్నది. ఈ 26 లక్షల రూపాయలకు సంబంధించి మనం ఏ విధంగా స్టాంప్ డ్యూటీ కట్టాలా అన్న దానిపైన ఇప్పుడు మనం తెలుసుకుందాం. కుటుంబ సభ్యులకు పంచుకునేటప్పుడు ఈ విధంగా 26 లక్షల రూపాయలు దాని యొక్క విలువ వచ్చినప్పుడు మనం 1% స్టాంప్ డ్యూటీని ఏ విధంగా కలెక్ట్ చేయాలన్న దానిపైన చూసుకుందాం ఒక్కొక్కసారి. అప్పుడు 1% స్టాంప్ డ్యూటీ మనం కలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఇది చూడండి, టోటల్ షేర్స్ వాల్యూ వచ్చి 26 లక్షలుగా మనం చూసుకొని అందులో మైనస్ మేజర్ షెడ్యూల్ వాల్యూ 8 లక్షల రూపాయలు తీసేసినట్లయితే 18 లక్షల రూపాయలు దానికి విలువ మనకు మదింపు వస్తుంది. అందులో 18 లక్షల రూపాయలకి 1% స్టాంప్ డ్యూటీగా వేసుకుంటే 18,000 రూపాయలు మనం కట్టాల్సి ఉంటుంది. అదనంగా ఇప్పుడు మాట్లాడేది చాలా ఇంపార్టెంట్. ఇదివరలో 2021 సంవత్సరానికంటే ముందు ఉన్నటువంటి సర్క్యులర్లు, జీవోల మేరకు స్టాంపు డ్యూటీని ఇంత చెల్లించేవారం. కానీ 2021లో జారీ చేసినటువంటి సర్క్యులర్ మేరకు 5 లక్షల ఒకరికి, 7 లక్షల ఒకరికి, 6 లక్షల ఒకరికి, 8 లక్షల ఒకరికి అని ఇర్రెగ్యులర్గా ఉన్నాయి. ఇక్కడంతా ఈక్వల్ అంటూ ఏం కాలేదు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే
26 లక్షల రూపాయలకు 1% స్టాంప్ డ్యూటీ మేరకు ఎంత చెల్లించాలన్నది మనం ఇక్కడ రాసుకున్నాము. ఇప్పుడు అదే పద్ధతిలోనే ఇంకొక విధానంలో కూడా మనం చేయాల్సిన పని ఏమంటే, ఇప్పుడు 3% స్టాంప్ డ్యూటీ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలనే దానిపైన ఇప్పుడు మనము ఈ విధానాన్ని అవలంబిస్తాం. ఇప్పుడు చూడండి మిత్రులారా, 4 షేర్స్కి సంబంధించినటువంటి 26 లక్షల రూపాయలు మనకు ఆ యొక్క దస్తావేజులో పొందుపరిచినటువంటి మార్కెట్ వాల్యూ. మరి నలుగురు ఈక్వల్గా తీసుకుంటున్నారా అంటే తీసుకోవట్లేదు కదా. ఈక్వల్గా తీసుకోవడము అని అంటే 26 లక్షల రూపాయలను 4 భాగాలు చేసుకుంటే 6,50,000 ఒక్కొక్కరికి విలువ చేయాలి. కానీ ఇప్పుడు మన పరిస్థితి అలా లేదు కదా. ఇక్కడ నలుగురు తీసుకున్నటువంటి భాగస్తులు. ఇప్పుడు ఏం చేయాలి మనము అంటే 1% స్టాంప్ డ్యూటీ ఏ విధంగా క్యాలిక్యులేషన్ అయితే చేసినామో ఇక్కడ మీకు అర్థమైనట్లుగా 3% స్టాంప్ డ్యూటీని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలా 2021 సంవత్సరంలో వచ్చినటువంటి సర్క్యులర్ మేరకు అనే దానిపైన ఇప్పుడు చెప్తాను. ఏ షెడ్యూల్ దాఖలా ఆస్తి మనకు ఈక్వల్ షేర్ చేసినప్పుడు 6,50,000 కంటే తక్కువ ఉంది. ఏ షెడ్యూల్ ఈజ్ బిలో ఈక్వల్ షేర్ వాల్యూ అని ఉంది. ఓకే, మరి బి షెడ్యూల్ దాఖలా ఆస్తికి సంబంధించినటువంటి వచ్చిన విలువ ఈక్వల్ షేర్ అయితే ఎంతైతే 6,50,000 ఉందో అంతకన్నా 50,000 అదనంగా ఉంది. గమనించినారా? 50,000 అదనంగా ఉంది. సి షెడ్యూల్ దాఖలా ఆస్తి తీసుకున్నప్పుడు వారికి 6 లక్షల రూపాయలు విలువ చేసే ఆస్తి వచ్చినందువల్ల ఈక్వల్ షేర్ చేసినా కూడా దానికంటే తక్కువ ఉంది కనుక 1%లో అది కూడా వచ్చేసి ఉంటుంది. ఏ షెడ్యూల్ వచ్చినట్టుగా సి షెడ్యూల్ కూడా వచ్చేసి ఉంటుంది. ఇక డి షెడ్యూల్ దాఖలా ఆస్తికి సంబంధించి అది దాదాపుగా 8 లక్షల రూపాయలు విలువ చేసేట్లుగా ఉంది. ఈక్వల్ షేర్ ఎంత? 6,50,000. అంటే 8 లక్షల రూపాయల్లో 6,50,000 పోతే 6,50,000 పోతే 1,50,000 మిగులుతుంది. ఇప్పుడు ఈక్వల్ షేర్ చేసినటువంటి ఆస్తులకి అంతకంటే ఎక్కువ వచ్చినటువంటి ఆస్తులు ఈ 4లో ఏ ఉన్నాయి అంటే బి షెడ్యూలు, డి షెడ్యూలు ఉంది. ఈ బి షెడ్యూల్ 50,000, డి షెడ్యూల్ 1,50,000 కలిపితే 2 లక్షల రూపాయలు వచ్చింది. మరి దీనికి స్టాంప్ డ్యూటీ ఎంత అంటే 3% స్టాంప్ డ్యూటీ వస్తుంది 6,000 రూపాయల ప్రకారం. అంటే 1% మేరకు ఎంత? 18,000 రూపాయలు. తర్వాత 3% మేరకు 6,000 రూపాయలు. 2 కలిపితే 24,000 రూపాయలు మనం స్టాంప్ డ్యూటీ ఈ దస్తావేజుకు చెల్లించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంతవరకు మీకు అర్థమైంది కదండి 1% ఎలా చేయాలా, 3% ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలనేది. పార్టీషన్కు పర్సెంటేజ్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలన్న దానిపైన 2021 సంవత్సరంలో వచ్చిన సర్క్యులర్ మేరకే మనము తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందులో 4 భాగాలు ఉన్నాయి. ఇదివరలో మనకు స్పష్టంగా ఉన్నటువంటి ఆర్జీ ఉత్తర్వుల మేరకు అందులో ఒక్కొక్క ఐటెం ఒక్కొక్క రకంగా తీసుకొని వచ్చారు. ఇప్పుడు కుటుంబ సభ్యులకి సంబంధించినటువంటిది ఈరోజు మనం చర్చించుకున్నాము. ఇంకా 3 అంశాలు అందులో ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటిది కూడా తదుపరి వీడియోలో నేను మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. ఈ యొక్క పార్టీషన్ కొత్త రూల్ ప్రకారము, కొత్త జీవో ప్రకారము ఏ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలనేది ఇప్పుడు కుటుంబ సభ్యులకు మాత్రమే తెలియజేస్తున్నాను. అంతవరకు సెలవు. జై హింద్.